తెలంగాణ ఫ్యూచర్ స్టేట్, ఇదే మన రాష్ట్రానికి ట్యాగ్ లైన్ ఖరారు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ పునర్నిర్మాణానికి పర్యాయ పదం ఇది. రండి అంతా కలిసి సరికొత్త భవిష్యత్తును సృష్టించుకుందాం. అమెరికాలో ఏఐ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పిలుపు. హైదరాబాద్లో ఆమ్జెన్ పరిశోధన కేంద్రం. అడోబ్ సీఈఓ శంతను నారాయణతో సీఎం భేటీ. దీంతో 3,000 మందికి కొలువులు. గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామన్న ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ స్థాయికి మంత్రి శ్రీధర్ బాబు. అమన్ అదిరెన్ కాంస్యం పథకం గెలిచిన రెజ్లర్. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు 6వ పథకం. 57 కిలోల విభాగంలో కాంస్యం కైవసం. అతిపిన్న వయసులో 21 ఏళ్లకే ఒలింపిక్ పథకం సాధించిన భారత ప్లేయర్గా అమన్. భద్రాద్రి మీదుగా కొత్త రైలు మార్గం. మల్కన్గిరి, భద్రాచలం, పాండురంగాపురం మధ్య ఏర్పాటు. 4,109 కోట్లతో 200 కిలోమీటర్ల పొడవున నిర్మాణం. ఇది సాకారమయ్యాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు పెరగనున్న అనుసంధానం. 24,657 కోట్లతో 8 కొత్త మార్గాలకు కేంద్రం ఆమోదం. వక్ఫ్ బిల్లుపై 31 మందితో జేపీసీ కమిటీలో 21 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. తెలంగాణ నుంచి 2 చోటు. డీకే అరుణ, అసదుద్దీన్ ఓవైసీ. మున్సిపల్ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు. అది అవినీతి కొండ. ఏకంగా 3 కోట్ల నగదు లభ్యం. బ్యాంకులో మరో 1 కోటి. మొత్తం 6 కోట్ల విలువైన ఆస్తులు సీజ్. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు. ఏ దుస్తులు ధరించాలో మీరెలా డిసైడ్ చేస్తారు? హిజాబ్ పైనే నిషేధమా? బొట్టు తిలకానికి కూడా వర్తిస్తుందా? విద్యార్థులు హిజాబ్, బుర్కా, నకాబ్ ధరించవద్దంటూ నిషేధం విధించిన ముంబైలోని కళాశాలను నిలదీసిన సుప్రీం కోర్టు. ఏ దుస్తులు ధరించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉందని స్పష్టం చేసింది. కళాశాల విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. అయ్యో పాపం, పసికందు. ఏ తల్లి కన్నబిడ్డో కానీ 2 రోజుల నవజాత మృత శిశువును తీసుకొచ్చిన కుక్క. వరంగల్ ఎంజీఎంలో తీవ్ర కలకలం. ఆ బిడ్డ తమ ఆసుపత్రికి చెందినది కాదన్న సూపరింటెండెంట్. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. క్రికెటర్ సిరాజ్కు ఇంటి స్థలం కేటాయింపు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. జూబ్లీహిల్స్లో 600 గజాల స్థలాన్ని కేటాయిస్తూ జీవో జారీ. బతుకమ్మ బహుమతి. చీరలకు బదులు గిఫ్ట్ ఇచ్చే ఆలోచన. వస్తు రూపంలోనా, నగదు రూపంలోనా? ఏం ఇస్తే బాగుంటుందని సర్కార్ యోచన. త్వరలో నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం. సిసోడియాకు బెయిల్. 17 నెలలుగా తిహాడ్ జైల్లో ఉన్న ఢిల్లీ డిప్యూటీ సీఎంకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణ లేకుండా ఎంతకాలం జైల్లో ఉంచుతారు? ఢిల్లీ మద్యం కేసు విచారణలో తీవ్ర జాప్యమే బెయిల్ ఇవ్వటానికి కారణమన్న ధర్మాసనం. త్వరలోనే కేజ్రీవాల్కు, కవితకు కూడా బెయిల్. నీటిపారుదల ప్రాజెక్టుల్లో పూడికతీత. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం. పూడికతీత వల్ల కలిగే ప్రయోజనాలు, నిర్వహణ తదితర అంశాలపై ఈ నెల 14 నాటికి సమగ్ర నివేదిక. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో నిర్ణయం. సుంకిశాల ఘటనకు కారణం ఆగమాగం పనులే. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోడ కూలింది. కేటీఆర్. మీరు తప్పులు చేసి మాపై నిందల. సుంకిశాల ఘటనపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్కు నో. కేంద్ర కేబినెట్ నిర్ణయం. సుప్రీంకోర్టు సూచనలపై విస్తృతంగా చర్చించాం. రాజ్యాంగంలో క్రీమీ లేయర్ నిబంధన లేదు. రాజ్యాంగంలో ఉన్న నిబంధనలకే కట్టుబడి ఉండాలని ప్రభుత్వం నిర్ణయం. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి.